నీ కూరగాయలు తెస్తానికి బండి వేసుకొని పోవాలన్నారా? అట్లా నడుచుకుంటూ పోతే కాదా? మామ మా అయ్య అస్సలు బండి తీనిస్తలేడ్రా, ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా. ఏడున్నామో చెప్పు. చల్, కావాలంటే 1000 రూపాయలు అడిగిస్తా, అంతేగాని బైక్ అడుగుతావేమ్రా? ఎట్లా పడుతున్నా నీకు? కారు కావాలనా? తీసుకుపో కాక, కానీ ఫుల్ ట్యాంక్ కొట్టియాలి చూడు అని అంటాన్రట. ఆవు మరి పెట్రోల్ దొరకదట, డీజిల్ లేదట అని ఉరుకుడాయే బంకుల కాడికి. నింబలవాడే ముచ్చటేందంటే నిన్నటంత ఆత్రం లేదు ఇవాళ. కొన్ని బంకుల కాడికి తిరిగి వస్తే అంతటా పలసగానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టే పోయినరు గానీ 500 కంటే ఎక్కువ కొట్టాలి. ఉన్న కాడికి మాకే కావాలంటే ఎన్నుకోలకు తిప్పలైతుంది కదా మరి. ఇప్పుడు నేను ఆల్రెడీ 500 పోయించాను, ఇంకా పోయినని అన్నారు వేరే పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ లైన్ లో ఉన్నాను. 120, 200. ఆల్రెడీ పెట్రోల్ ఉండే, అయితే 200 తెప్పించుకోవడానికి వచ్చాను. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం, అప్పలాగా అయితే చేయించుకున్నాం. అప్పుడు ఎంత అవసరం ఉందో అంత తీసుకున్నాం వాళ్ళం. అంతకుముందు ఒక 100 దొరుకుతలేదు, ఈ లైన్ నిలబడలేక. ట్యాంకులో ఉండంగా కూడా ఉరుకొచ్చేటోళ్ళు చాలా మంది. దొరకదనే ప్రచారం ఒకటైతే మొత్తం నగదు కట్టి ఆయిల్ కొనుక్కరాక పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు పెట్టుడు ఇంకో కారణము. చెల్ గసొంటి ఏం నడవ, ఈ పైకం గట్టవాల్సిందే, బంకు నడవాల్సిందేనని గవర్నమెంట్ ఆర్డర్ వేసుడుతోటి తెరుస్తారు అన్నట్టు. నా ముందే 5000 పోయించుకుని BMW 5000 7,000 అట్లా పోయించుకుంటున్నారు. పోయించుకున్న వాళ్ళు కొంచెం పోయించుకుంటే కొరత పడదు. ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని పెట్టుకుంటే కొరత రాక ఏం వస్తుంది. 2-3 రోజులు అయితే పెట్రోల్ బంక్లు అక్కడ మనుషులు కనబడారు. ఎంత కావాలా? 1 లీటర్ కావాలా? నేను ఈ రోజు 500 పెట్రోల్ పోసుకునేసరికి 4 బండ్లకు తక్కువ అవుతున్నది. పబ్లిక్ లో భయం ఉన్నది, అయిపోతుందా అని అనుకుంటున్నారు, వేసుకుంటున్నారు. ఇక బంకులు నాటి పెట్రోల్ మందలిస్తే ఇది వరకు 50 రూపాయలు పోయించుకున్నాడు 500 కొట్టించుకుంటున్నాడు, 100 రూపాయలు పోయించుకున్నాడు 1000 రూపాయలు అవుతుంది. మళ్ళీ రేపటి రోజు ఉంటుందో లేదో అన్న భయంతో ఇలా చేస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. లోడ్ రావడం అయితే కంటిన్యూస్గా వస్తుంది, రోజు ఎట్లా రావాలో ఆ విధంగా వస్తుంది. కానీ పబ్లిక్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది, అంతే, ఇంకేం లేదు. నిన్న 1056,000 పెట్రోల్ ట్యాంకర్లు, 1117 డీజిల్ ట్యాంకర్లు, మొత్తం 2173 ట్యాంకర్లు వచ్చినాయట మనోళ్ళు ఆత్రం చేయవాటికే. నిన్న 84% మనకి అడిషనల్ గా సప్లై చేయడం జరిగింది. 67% ఇంక్రీజ్ ఉన్నది మనకి డీజిల్ కి. తెలంగాణలో డీజిల్ పెట్రోల్ సరిపోనుంది, పబ్లిక్ భయపడే ఊరుకొస్తున్నారు అనేది ఆఫీసర్ల మాట. దేశంలో 2 నెలల మంది డీజిల్ పెట్రోల్ స్టాక్ ఉన్నదని సెంటర్ వాళ్ళు సాటింపేసారు మళ్ళొక పారి. అయితే ఆటోలకు వాడే గ్యాస్ కోసం అయితే ఆడాడ లైన్ లాగు పడ్డాయి. మొన్న గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవని లైన్లు, నిన్న పెట్రోల్ కోసం లైన్లు. ఇక రేపు ఎట్లుంటుందో పో. నెక్స్ట్ ఇంకా నిత్యావసర సరుకులు అంటారు, ఇక నూనె ప్యాకెట్లు పెరిగినాయి అంటారు, పప్పులు ఉప్పులు అన్ని పెరిగినాయి అంటారు. మళ్ళీ అక్కడే పడతారు వెళ్ళేసి డిమార్ట్ల దగ్గర, కిరాణా షాపుల దగ్గర.